రివ్యూ ఆఫ్ 'జటాధర' సినిమా చూసాను. సినిమా నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, 'సుధీర్ బాబు' నుండి ఇలాంటి సినిమాని ఎక్స్‌పెక్ట్ చేయడం కొత్తేమీ కాదు నాకు. తన ప్రీవియస్ ఫిల్మ్స్ 'అరంహర', 'మా నాన్న సూపర్ హీరో', తర్వాత 'హంట్', 'మామ హరిశ్చంద్ర' ఇలాంటి సినిమాలన్నీ కూడా డిఫరెంట్ జోన్స్‌లోనుంటాయి. డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్ మూవీస్ అని చెప్తాను. కానీ ఆ మూవీ కొంతవరకు వర్కౌట్ అయినా, కొంతవరకు వర్కౌట్ కాలేదు. అసలా 'సుధీర్ బాబు' ఇలాంటి సినిమాని ఎందుకు ఒప్పుకున్నాడా అని అనిపించింది సినిమా చూసిన తర్వాత. సినిమా రివ్యూ చెప్పే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా సినిమా విషయానికొస్తే మన హీరో దయ్యాలను నమ్మడు. అలాంటిది ఒక ఊరికెళ్ళిన తర్వాత ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? చాలా సింపుల్‌గా ఉన్నది కదా స్టోరీ. డైరెక్టరు చాలా తెలివైనోడు అనుకుంటాను. తను 'విరూపాక్ష', 'మా ఊరి పొలిమేర', 'కిష్కింధపురి' ఇలాంటి సినిమాలన్నీ చూసి, ఏదో మనం గూడా కొత్తగా ట్రై చేద్దామని ఒక కొత్త కథ రాసుకొని, ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. కానీ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలోని మధ్యలోని హీరో, హీరోయిన్‌ల మధ్య వచ్చే లవ్ సీన్స్ అయితే మరీ రొటీను అండ్ లాగ్ అంటే లాగ్ లాగా అనిపిస్తాయి. అసల లవ్ స్టోరీని ఎందుకు పెట్టారో అనిపిస్తుంది ఈ సినిమాలో. ఏదో పెట్టాలని పెట్టారేమో అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఏమీ బాగాలేదు. బీజీఎం గూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. శివుడి సీన్ అయినా బాగా వర్కౌట్ అవుతుందేమో అనుకున్నాను. అది గూడా బాగా వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్‌గా హర్రర్ మూవీస్‌కి ఎక్కువగా ఉండాల్సింది ఏంటంటే కథ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి. అసల హర్రర్ సీన్స్ వచ్చేటప్పుడు ఆడియన్స్‌లోని భయం అనేది రావాలి. అలా డిజైన్ చేయాలి సీన్స్‌ని. సో, ఈ సినిమాలోని మైనస్ పాయింట్లు ఏంటంటే, హర్రర్ సీన్స్‌కి ఎక్కడా భయపడరు ఆడియన్స్. కథ అయితే చాలా లాగు. ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా ఎమోషన్స్ అయితే ఎక్కడా పండలేదు. మరి 'సుధీర్ బాబు' ఎందుకు ఇలాంటి సినిమాలు ఒప్పుకున్నారు? 'సుధీర్ బాబు' గారి ప్రీవియస్ ఫిల్మ్స్ అంటే 'సమ్మోహనం' అలాంటి మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్స్ చేసుంటే హిట్ అవుదునేమో. మంచి కమర్షియల్ లేదంటే మంచి మాస్ లేదంటే ఒక కొత్త కథ చాలా లవ్, ఎమోషనల్, డ్రామా మూవీస్ చేసిన సినిమాకి చాలామంది ఆడియన్స్ అట్రాక్ట్ అవుదునేమో. కానీ 'సుధీర్ బాబు' డిఫరెంట్‌గా ట్రై చేయాలని, కొత్త ఎక్స్‌పెరిమెంట్ మూవీస్ తోటి ట్రై చేయాలని ఏవో మూవీస్ తీసేసి రిలీజ్ చేస్తున్నారు. పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయడం లేదు ఈ సినిమాలకి. 'జటాధర' సినిమాకి కూడా పెద్దగా ప్రమోషన్స్ ఎక్కడా కనిపించలేదు. హడావిడి ఏం లేదు. తన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా ఇలాగే జరిగింది. 'సుధీర్ బాబు' ఎలా చేస్తున్నారు అంటే, 'వరుణ్ తేజ్' గారిది తెలుసు కదా! వరుసగా ఫ్లాప్స్ ఉంటాయి కదా! సేమ్ 'వరుణ్ తేజ్' లాగానే 'సుధీర్ బాబు' కూడా ఇప్పుడు కొత్తగా డిఫరెంట్‌గా ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, ఆ ఎక్స్‌పెరిమెంట్‌లు అన్నీ గూడా వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. సరైన హిట్ అయితే పడడం లేదు 'సుధీర్ బాబు'. అలాంటి హీరోకి మంచి హిట్ అందించాలి అంటే, ఒక మంచి సినిమాతోటి, ఒక మంచి కథతోటి, కంటెంట్ ఉన్న స్టోరీ తోటి సినిమాని తీస్తే పక్కా హిట్ అవుతుంది.